మెయిన్ రోడ్డు మీద డెవలప్ చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళండి. అంటే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా హైవేకి ఆనుకుని ఉండాలి. ఆ లోపల మీరు డెవలప్ చేసుకోండి దాన్ని. దాన్ని పెట్టడం వల్ల ఇంతకాలం ఆలస్యమైంది డెవలప్మెంట్. లేకపోతే ఈ పాటికి బెజవాడ గుంటూరుని కలిపేస్తే మొట్టమొదట నాకు బాగా గుర్తు అనమాట. ఈ అమరావతి నిర్ణయం ప్రకటించిన రోజున నా బిడ్డకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, నీకు పండగ అమ్మా, నువ్వు చదివి నీ డిగ్రీ పూర్తయి నీ పీజీ పూర్తయ్యే టైంకి నీకు మన ఏరియాలోనే ఉద్యోగం వచ్చేస్తలే అని సంతోషంగా చెప్పుకున్నాండి నేను. తీరా చూస్తే ఏంది ఎక్కడ వేసిన గొంగళి అక్కడ లోపలికి అన్నగానే అదే కదంటే ఇప్పుడు అమరావతి ప్రకటించిన తర్వాత లెక్కేసుకుంటే అంతే అయినట్టు. దగ్గర 2014 తర్వాతే కదా, అంటే 10 ఏళ్ళు దాటిపోయింది. అమ్మాయికి చెప్పుకున్నా నేను. తీరా చూస్తే కాదు, ఇంకో 10 ఏళ్ళైనా అలా చూస్తామనే నమ్మకం ఉందో లేదో లేదు. ఇంకా అంటే ఫ్యూచర్ లో అయితే గీతే ఖచ్చితంగా విశాఖపట్నం అయి ఉంటే 25 ఏళ్లలో హైదరాబాద్తో పోటీ పడుద్దండి. బెజవాడ గుంటూరు అయితే రెండు జాయింట్ చేస్తే 30 ఏళ్లలో 35 ఏళ్లలో అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 50 ఏళ్ళు పడుద్ది. అంటే మన తరంలో చూడగలమంటే పెరుగుదల వస్తుంది ఖచ్చితంగా. పెరుగుదల వేరు అంటే పెరుగుదల ఒక హైదరాబాద్ లాగా కనీసం బెజవాడ స్థాయికి వెళ్ళడానికి టైం తింటది. ఇంకోటి బెజవాడ స్థాయికి ఇది వచ్చినప్పుడు బెజవాడ గుంటూరు దెబ్బతింటాయి. కలవడం అంటే బేసిక్ ఒకటే. మనం ఉపాధి అవకాశం అనేది ఉద్యోగంతో ముడిపడి ఉంది. ఉద్యోగం అనేది కంపెనీలతో ముడిపడి ఉంది. కంపెనీలు అనేటటువంటి